పులి మరియు మేక. ఒకసారి ఒక మేక అడవిలో గడ్డి మేస్తూ ఉండింది. అదే సమయంలో ఓ ఆకలితో అలమటిస్తున్న పులి దానిని చూసింది. ఎలాగైనా ఈ మేకను తినేయాలి అని అనుకుంది పులి. అది మేక దగ్గరకు వచ్చి, ఓ మేక, నీవు చాలా బలిసిన దానివి, నిన్ను తినాలని నా మనసు కోరుకుంటోంది అని అంది. తెలివైన మేక భయపడకుండా, ప్రభు, నన్ను తినే ముందు మీరు ఒకటి ఆలోచించండి. నేను అడవి దేవునికి అంకితంగా నా నృత్యం చేసి ఆయన ఆశీర్వాదం పొంది ఆనందంగా మరణించాలని కోరుకుంటున్నాను. దయచేసి కొద్దిసేపు నాకు అవకాశం ఇవ్వండి అంది. పులికి ఇంకా ఆసక్తిగా అనిపించింది. సరే, నీ నృత్యాన్ని చూద్దాం అని అంది. మేక వెంటనే గెంతుతూ, డెక్కలు కొడుతూ, ఎత్తుగా దూకుతూ నృత్యం చేయడం ప్రారంభించింది. అది అలా చేస్తూ పులికి దూరంగా వెళ్తూ చివరికి ఒక పెద్ద కొండపైకి చేరుకుంది. ఆ తర్వాత అది పైనుంచి పులిని చూసి, ధన్యవాదాలు పులిరాజా, మీరు నన్ను తప్పించుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మీరు నాతో ఏమీ చేయలేరు అని అంది. పులి మోసపోయిందని తెలుసుకొని కోపంతో గర్జించింది. కానీ ఏం చేయలేకపోయింది. నీతి: తెలివైన వాడు బలవంతుని ఓడించగలడు. బలం కన్నా తెలివితేటలు ముఖ్యమైనవి. కొంగ మరియు గంగరేగి పిట్ట. ఒక పెద్ద సరస్సు దగ్గర ఒక కొంగ మరియు ఒక గంగరేగి పిట్ట నివసించేవి. కొంగ చాలా నీలంగా, పొడవాటి కాళ్లతో, మెత్తని రెక్కలతో ఉండేది. గంగరేగి పిట్ట అయితే చిన్నగా కానీ చురుకుగా ఉండేది. కొంగ ఎప్పుడూ అహంకారంతో ఉండేది. నేను ఎంత పొడవుగా ఉన్నానో చూడండి, నేను నీటిలో చేపలను పట్టుకోవడంలో బాగా నైపుణ్యం కలవాడిని, నన్ను ఎవరూ ఓడించలేరు అని చెప్పేది. ఒక రోజు గంగరేగి పిట్ట కొంగను పరీక్షించాలని అనుకుంది. అది కొంగని చూసి, నువ్వు బలవంతుడివి, కానీ నిజంగా తెలివైన వాడివి కాకపోవచ్చు అని చెప్పింది. కొంగ కోపంగా, నాకు తెలివి ఎందుకు ఉండదు, నీకంటే నేనే మెరుగ్గా ఉన్నాను, నీచకంగా ఉండే నీకు నన్ను ఓడించే శక్తి లేదు అని గర్వంగా అన్నది. అప్పుడే గంగరేగి పిట్ట ఒక పరికరం వేసింది. సరే, ఈ సరస్సులో చేపలను ఎవరు త్వరగా పట్టుకోగలరో పరీక్షిద్దాం అని పిట్ట అనగా, కొంగ అవకాశం కోల్పోకుండా వెంటనే అంగీకరించింది. కొంగ ఒకే ఒక్క చేపను పట్టడానికి కాలం చూస్తూ ఉండగా గంగరేగి పిట్ట అతి వేగంగా చిన్న చేపలను వరుసగా పట్టుకొని వాటిని తన గూటికి తీసుకెళ్లింది. కొద్దిసేపటికి గంగరేగి పిట్ట దగ్గర చాలా చేపలు ఉండగా కొంగ దగ్గర ఒకటి కూడా లేదు. కొంగ తన పొరపాటును అర్థం చేసుకుని తలదించుకుంది. నిజమే, శరీర బలమే కాదు, తెలివి కూడా అవసరం అని అనుకుంది. నీతి: శక్తికి మించిన ఆయుధం తెలివితేటలు.